ఏడాది నిండిన కాంగ్రెస్ పాలనపై సమర శంఖం పూరించేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతుంది. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నిన్నే కేసీఆర్ ప్రకటించారు. చెప్పినట్లుగానే గజ్వేల్లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే పోరుబాటుకు పథక రచన చేస్తోంది. ఈ సభ నుంచే రేవంత్ సర్కార్కు సవాల్ విసరాలనే ఆలోచనతో గులాబీ దళం అడుగులు వేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఏడాది కాలంలోని హామీల అమలు విషయంలో విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ సర్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు సంగతి ఏంటంటూ కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికే అమలు చేస్తున్న హామీల అమలు కూడా సంపూర్ణంగా లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిశారు. ఆ సమయంలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నిప్పులు చెరిగారు. ఫిబ్రవరి ఆఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు తిరుపతుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. కథ చూడాలి. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఇప్పటికే దృష్టి పెట్టింది గులాబీ పార్టీ. పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించి ఆ తర్వాత కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓవైపు పార్టీ నిర్మాణం, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు శ్రేణులను రెడీ చేయాలని డిసైడ్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలి అన్న అంశంపై సీనియర్ నేతలతో కేసీఆర్ చర్చించారు. సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ చివరిగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావడం మానేశారు. కేవలం ఎర్రవెల్లికి వచ్చే పార్టీ శ్రేణులతోనే అప్పుడప్పుడు సమావేశమవుతున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నదని అంచనాకు వచ్చిన గులాబీ పార్టీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా అటు కాంగ్రెస్ కు ఇటు ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రజలకు అండగా గులాబీ పార్టీ ఉందన్న భరోసా ఇవ్వడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీపై పోరాటం మొదలైందన్న సంకేతాలు పంపాలని అనుకుంటోంది బీఆర్ఎస్.